హలో అండి, వీడియోలో C20 రెగ్యులేషన్ వాళ్ళకి అక్టోబర్ నవంబర్ 2023లో అడిగిన మైక్రో ప్రాసెసర్లోని 10 మార్క్స్ క్వశ్చన్ చూద్దామండి. రైట్ అన్ అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ విత్ కామెంట్స్ టు ఫైండ్ స్మాలెస్ట్ నంబర్ అమాంగ్ ద అరే ఆఫ్ 6 numbers అండ్ స్టోర్ ద రిజల్ట్ ఇన్ ద అక్యూములేటర్. మనకి ఇచ్చిన ప్రోగ్రామ్ ఏంటి అంటే 6 numbers తీసుకోవాలి. అరే ఈజ్ నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ కదా. ఎన్ని ఎలిమెంట్స్ తీసుకోమంటున్నాడు? 6 ఎలిమెంట్స్ తీసుకోవాలి. ఆ 6 ఎలిమెంట్స్లో స్మాలెస్ట్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయాలి. దానికి మనం అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ అనేది రాయాలి విత్ కామెంట్స్. అంటే మనం ఎక్కడ ఏ డేటా తీసుకున్నామో ఏం చేసామో అనేది మొత్తం కూడా కామెంట్స్ రాయాలి. అలానే వచ్చిన రిజల్ట్ అనేది అక్యూములేటర్లో స్టోర్ చేయాలి. దీనికి మనం ప్రోగ్రామ్ రాయాలి అండి. డిప్లొమా వాళ్ళందరూ ఒకటి గుర్తుపెట్టుకోండి, మైక్రో ప్రాసెసర్లో ప్రోగ్రామ్ కాన్సెప్ట్ అనేది ఒకటే ఉంటుంది, కానీ ప్రోగ్రామ్ అనేది అందరూ ఒకేలాగా రాయాలని లేదు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాసుకోవచ్చు, బట్ కాన్సెప్ట్ అనేది ఒకటే ఉండాలండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏఎల్యూ ఆపరేషన్స్ ఉన్నాయి కదా, అర్థమెటిక్ లాజికల్ ఆపరేషన్స్. దానికి సంబంధించి నేను కొన్ని ప్రోగ్రామ్స్ పోస్ట్ చేశాను. కొంతమందికి డౌట్ అనమాట, ఇలా రాస్తే సరిపోతుందా అని. ప్రోగ్రామ్ అనేది మీరు చెప్పాను కదా, నంబర్ ఆఫ్ వేస్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే డైరెక్ట్గా డేటాని తీసుకుని రిజిస్టర్లో డైరెక్ట్గా యాడ్ చేసేయచ్చు. ఇంకో ప్రోగ్రామ్ ఎలా రాయొచ్చు, మెమరీ లొకేషన్స్లో దించి దాని నుంచి మనం డేటాని తీసుకుని యాడ్ చేయొచ్చు. ఇంకోటి ఎలా రాయొచ్చు అంటే డేటా సెగ్మెంట్, కోడ్ సెగ్మెంట్స్ ఉన్నాయి కదా, అంటే ఎస్యూమ్, సిఎస్ కోడ్, డిఎస్ డేటా ఉన్నాయి కదా మీకు. అక్కడ ఏంటంటే మనం ఏ ఆపరేషన్ అయితే పర్ఫామ్ చేస్తామో, అంటే 8-bit ఆపరేషనా 16-bit ఆపరేషన్ అని డేటాని డిఫైన్ చేస్తాము. అంటే ఆ డేటా సెగ్మెంట్ తీసుకుని డేటాని డిఫైన్ చేసి నెక్స్ట్ డేటా అనేది డిఫైన్ చేస్తాం కదా, అందుకే డేటా ఎండ్స్ అని రాస్తాము. నెక్స్ట్ అసలు మెయిన్ కోడ్ అనేది రాయాలి కాబట్టి కోడ్ సెగ్మెంట్ స్టార్ట్ చేసి కోడ్ అనేది రాస్తాం. అలా కూడా రాయొచ్చు. ఎలా రాసినా కూడా కాన్సెప్ట్ అనేది ఒకటే ఉండాలి అండి, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ వీడియోలో కూడా నేను 2 విధాలుగా రాయొచ్చు, అది ఎలా కూడా చెప్తాను. ఇక్కడ మనకి 6 numbers తీసుకోవాలంటున్నారు కాబట్టి ఇక్కడ చూసుకుంటే నేను 2000 లొకేషన్ నుంచి 2006 లొకేషన్ వరకు తీసుకున్నానండి. మొత్తం ఎన్ని నంబర్స్ కనిపిస్తున్నాయి మీకు? మొత్తం 7, 0 నుంచి 6 ఉన్నాయి, అంటే 7 numbers. బట్ ఈ 2000 అనేది ఏంటంటే మన ఇన్పుట్ కాదండి. ఆ 2000 అనేది ఏంటి అంటే మనకి నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని తీసుకోవాలన్నారు? 6 ఎలిమెంట్స్ అన్నారు కాబట్టి ఈ 2000 అనే దానిలో అంటే ఎన్ని నంబర్స్ తీసుకోవాలో అండ్ ఈజ్ నథింగ్ బట్ కౌంట్ రిజిస్టర్ అనమాట. ఇది ఇన్పుట్ కాదు. ఇది మీరు తీసుకోవటం వల్ల ఇది కూడా ఇన్పుట్ అని కన్సిడర్ చేస్తారేమో. ఇది కూడా ఇన్పుట్ అని కన్సిడర్ చేస్తే అప్పుడు మీకు ఎన్ని వచ్చేస్తాయి? 7 వచ్చేస్తాయి, 7 ఎలిమెంట్స్ వస్తాయి. ఇది ఇన్పుట్ కాదు, మన 6 numbers తీసుకోమంటున్నాడు కాబట్టి నేను ఒక అడ్రస్ ఇచ్చి ఆ అడ్రస్లో 6 numbers తీసుకోమంటున్నారు అని ఇలా రాశాను సపరేట్గా. ఓకే, మనకి ఇన్పుట్ అనేది ఏంటి అవుతుంది అంటే ఈ 6 numbers ఇన్పుట్ అండి. ఈ 6 numbers మనం చిన్న నెంబర్ ఏదో ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, మూవ్ ఎస్ఐ 2000 అంటే ఈ సోర్స్ ఇండెక్స్ రిజిస్టర్ని 2000 అనే అడ్రస్తో ఇనిషియలైజ్ చేయాలి. విత్ కామెంట్స్ అన్నారు ప్రోగ్రామ్. చూడండి, రైట్ అండ్ అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ విత్ కామెంట్స్ అన్నారు కాబట్టి పక్కన ఇక్కడ కామెంట్స్ అని పెట్టి మీరు ఇక్కడ రాయాలి. ఏమని? సోర్స్ ఇండెక్స్ రిజిస్టర్ ఇనిషియలైజ్ విత్ అడ్రస్ 2000 అని మీరు ఇక్కడ సెంటెన్స్లో రాయాలి. నెక్స్ట్ మూవ్ డిఐ 3000H డెస్టినేషన్ ఇండెక్స్ రిజిస్టర్ ఇనిషియలైజ్ విత్ 3000 అడ్రస్ అని మీరు ఇక్కడ రాయండి. నెక్స్ట్ మూవ్ సిఎల్ ఎస్ఐ అంటున్నాం. ఇప్పుడు ఎస్ఐలో ఎంత ఉంది మనకి? ఇవే కదా. ఇప్పుడు ఎస్ఐ అంటే సోర్స్ ఇండెక్స్ రిజిస్టర్. ఎంత అడ్రస్ ఇనిషియలైజ్ చేసాము? 2000 అనే అడ్రస్తో ఇనిషియలైజ్ చేసాము. మూవ్ సిఎల్ ఎస్ఐ అన్నాం. అంటే ఇప్పుడు ఎస్ఐలో ఎంత ఉంది మనకి? 2000 ఉంది కదా. ఈ 2000 అనే అడ్రస్లో ఏదైతే డేటా ఉందో ఆ డేటాని ఈ సిఎల్ రిజిస్టర్లోకి మూవ్ చేయాలి అని మీనింగ్. మనకి 2000 అనే అడ్రస్లో ఏదంటుందండి డేటా? 06 అని ఉంది. ఇప్పుడు ఆ 06ని ఎక్కడికి మూవ్ చేయాలి? సిఎల్ రిజిస్టర్లోకి మూవ్ చేయాలి. అంటే సిఎల్ అనేది ఏంటిది? కౌంట్ రిజిస్టర్. అంటే మనం ఎన్ని బిట్స్ని తీసుకుంటున్నాం? ఇప్పుడు 6 అంటే ఎన్ని ఎలిమెంట్స్ తీసుకున్నాం? 6 ఎలిమెంట్స్ తీసుకుంటున్నాం కాబట్టి ఇది. ఇప్పుడు మనం ఇన్ కేసు ఇది అసలు తీసుకోకుండా డైరెక్ట్గా ఈ నంబర్స్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఈ ఇన్స్ట్రక్షన్ మీరు రాయవసరం లేదు. ఓకే, ఇన్స్ట్రక్షన్ రాయకుండా అప్పుడు ఏమని రాస్తారు? మూవ్ సిఎల్ మనం 6 ఎలిమెంట్స్ తీసుకోవాలి కాబట్టి మూవ్ సిఎల్ 06 అని రాస్తే సరిపోతుంది. ఇలా రాయాల్సిన అవసరం లేదు. అప్పుడు మీకు ఇక్కడ కూడా ఇలా రాయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఈ 6 ఎలిమెంట్స్ రాస్తే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇంక్రిమెంట్ ఎస్ఐ అన్నాం. ఇంక్రిమెంట్ ఎస్ఐ అంటే మనకి ఎస్ఐ ఎంత ఉంది? 2000 ఉంది. ఇప్పుడు ఇంక్రిమెంట్ ఎస్ఐ అంటున్నాడు. అంటే ఇక్కడికి వచ్చేప్పటికి ఏమవుతుందండి? ఎస్ఐ అనేది 1 ఇంక్రిమెంట్ అవుతుంది. ఎంతముందు ఎంత ఉంది? ఎస్ఐ 2000 అని ఉంది కదా. ఇప్పుడు 2 ఇంక్రిమెంట్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఎస్ఐ ప్లేస్లో ఎంత వస్తుంది మనకి?
2001 అవుతుంది. ఓకే, నెక్స్ట్ మూవ్ ఏఎల్ కామా ఎస్ఐ అంటే ఈ ఎస్ఐ అనే ఈ లొకేషన్లో ఏదైతే డేటా ఉందో ఆ డేటాని ఎక్కడికి మూవ్ చేయాలి, ఏఎల్ రిజిస్టర్లోకి మూవ్ చేయాలి. ఇక్కడ ఈ 2000 అనే అడ్రస్లో ఎంత ఉందండి డేటా, 13. ఓకే, 13 అనే డేటా ఉంది. ఆ డేటా అనేది ఇప్పుడు ఎక్కడికి మూవ్ అవ్వాలి, ఏఎల్ రిజిస్టర్లోకి మూవ్ అవ్వాలి. ఓకే, ఏఎల్లోకి ఇప్పుడు ఎంత మూవ్ అయింది, 13 అనే డేటా మూవ్ అయింది. నెక్స్ట్ ఏమంటున్నాం, డిక్రిమెంట్ సిఎల్ అంటున్నాం. మనకి సిఎల్లో ఎంత ఉంది, అంతకుముందు 06 ఉంది. ఇప్పుడు డిక్రిమెంట్ సిఎల్ అంటే 1 మైనస్ అవ్వాలన్నమాట, అంటే 06 మైనస్ 1 అవ్వాలి. అప్పుడు డిక్రిమెంట్ సిఎల్ అన్నప్పుడు సిఎల్లో ఎంత వస్తుంది మనకి, 6లో నుంచి 1 తీసేస్తే ఎంత అండి, 5 కదా. అప్పుడు కౌంటర్ రిజిస్టర్లో ఎంత ఉంది మనకి, 05 ఉంది. ఓకే, నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఏం రాసాము, ఇంక్రిమెంట్ ఎస్ఐ అన్నారు. ఇంక్రిమెంట్ అంతకుముందు మనకి ఎస్ఐ ఎంత ఉంది, 2001 ఉంది. ఇప్పుడు ఇంక్రిమెంట్ ఎస్ఐ అన్నాం, అంటే ఇప్పుడు ఎస్ఐ ఎంత అవ్వాలి మనకి, 1 ఇంక్రిమెంట్ అవ్వాలి కదా. ఇప్పుడు ఎస్ఐలు ఎంత ఉన్నట్టు మనకి, 2002 ఉంది. నెక్స్ట్ మూవ్ బిఎల్ కామా ఎస్ఐ అన్నాడు, అంటే ఈ 2002 అనే అడ్రస్లో ఏదైతే డేటా ఉందో ఆ డేటాని ఈ బిఎల్ రిజిస్టర్లోకి మూవ్ చేయాలి అని మీనింగ్. ఓకే, మనకి ఇప్పుడు 2002 అనే అడ్రస్లో ఏదైతే డేటా ఉందో ఆ డేటాని ఎక్కడికి మూవ్ చేయాలి, బిఎల్ రిజిస్టర్లోకి మూవ్ చేయాలి. ఇక్కడ ఎంత ఉందండి, 2002 అనే అడ్రస్లో ఎంత ఉంది మనకి డేటా, 05 ఉంది. ఇప్పుడు ఆ 05ని ఎక్కడికి మూవ్ చేయాలి, బిఎల్లోకి మూవ్ చేయాలి. ఇది సోర్స్ అవుతుంది, ఇది డెస్టినేషన్ అవుతుంది. ఈ డైరెక్షన్లో వెళ్ళాలండి మనం, ఇటు నుంచి ఇటు పంపించాలి. ఓకే, ఈ అడ్రస్లో 05 ఉంది కదా, ఆ 05ని ఇప్పుడు బిఎల్ రిజిస్టర్లోకి మూవ్ చేసాము. ఇది ఫస్ట్ స్టెప్ అండి. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి, అంటే మీకు మొత్తం ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఒక మినిమం 4-5 స్టెప్స్ వస్తాయి కదా, ఆ స్టెప్స్ అన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కంపేర్ ఏఎల్ కామా బిఎల్ అన్నాం. ఇప్పుడు ఏఎల్లో ఉన్న డేటాని అలానే బిఎల్లో ఉన్న డేటాని కంపేర్ చేయాలి. ఏఎల్లో ఎంత, ఇవన్నీ ఇప్పుడు నేను రాసేదంతా కూడా కామెంట్స్ కిందే వస్తాయి. ఓకే, మీరు ఇన్ టర్మ్స్ ఆఫ్ సెంటెన్స్లో రాసుకోండి. కంపేర్ ఏఎల్ కామా బిఎల్ అని ఉంది. ఇప్పుడు ఏఎల్లో మనకి ఎంత ఉందండి డేటా, ఏఎల్లో 13 ఉంది. ఓకే, నెక్స్ట్ బిఎల్ ఎంత ఉంది డేటా, 05 ఉంది. బిఎల్లో 05 ఉంది. ఇప్పుడు ఈ రెండింటిని ఏం చేయాలి, కంపేర్ చేయాలి. ఎలా ఉంది కంపేర్ చేస్తే మనకి 13 అంటే ఇది ఎక్కువ కదా, 5 కన్నా 13 ఎక్కువ కాబట్టి ఏఎల్ గ్రేటర్ దాన్ బిఎల్ అని ఉంది. ఓకే, ఏఎల్ గ్రేటర్ దాన్ బిఎల్. ఈ కంపేర్ ఆపరేషన్ పర్ఫామ్ చేయడం వల్ల మనకి ఏమొస్తుందంటే క్యారీ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, అంటే క్యారీ 0 అన్న రావచ్చు, లేకపోతే క్యారీ 1 అనేది రావచ్చు. అంటే సెట్ ఆర్ రీసెట్ అనేది ఎప్పుడు వస్తుంది మనకంటే ఈ కంపేర్ ఆపరేషన్ పర్ఫామ్ చేసినప్పుడు. ఇప్పుడు ఏఎల్ బిఎల్ని కంపేర్ చేసాం కదా, ఏఎల్లో 13 ఉంది, బిఎల్ ఎంత ఉంది, 05 ఉంది. ఈ రెండు కంపేర్ చేస్తే మనకి ఏఎల్ గ్రేటర్ దాన్ బిఎల్ ఉంది. ఇలా ఏఎల్ గ్రేటర్ దాన్ బిఎల్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఏఎల్ గ్రేటర్ దాన్ బిఎల్ ఉన్నప్పుడు మనకి క్యారీ 0 అనమాట. ఓకే, ఏఎల్ గ్రేటర్ దాన్ బిఎల్ ఉన్నప్పుడు క్యారీ 0. నెక్స్ట్ ఏఎల్ లెస్ దాన్ బిఎల్ ఉన్నప్పుడు క్యారీ 1 అవుతుంది. ఇవి గుర్తుపెట్టుకోవాలండి. ఏఎల్ గ్రేటర్ దాన్ బిఎల్ ఉన్నప్పుడు క్యారీ 0 అవుతుంది, ఏఎల్ లెస్ దాన్ బిఎల్ ఉన్నప్పుడు క్యారీ 1 అవుతుంది. మనకు ఇప్పుడు ఏముంది, ఏఎల్ గ్రేటర్ దాన్ బిఎల్ ఉంది కాబట్టి క్యారీ ఏమైనట్టు, క్యారీ అనేది 0 అయింది. నెక్స్ట్ ఏమని రాసాం చూడండి, జేసీ అంటే జంప్ ఇఫ్ క్యారీ. క్యారీ అనేది వస్తే ఎక్కడికి జంప్ అవ్వాలి, ఇది లూప్ అడ్రస్ అండి. ఓకే, ఎహెడ్, జేసీ ఎహెడ్ అంటే జంప్ ఇఫ్ క్యారీ వస్తే ఈ లూప్ అడ్రస్కి వెళ్ళండి అని. బట్ మనకి క్యారీ రాలేదు. ఇన్ కేస్ క్యారీ వస్తే ఎక్కడికి వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉంది కదా లూప్ అడ్రస్, అంటే ఈ ఇన్స్ట్రక్షన్ అనేది ఎగ్జిక్యూట్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఈ డిక్రిమెంట్ సిఎల్ చేస్తే సరిపోతుంది. బట్ మనకి క్యారీ రాలేదు కాబట్టి నెక్స్ట్ ఉన్న ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేయాలి. నెక్స్ట్ ఉన్న ఇన్స్ట్రక్షన్ ఏముంది, మూవ్ ఏఎల్ కామా బిఎల్ అని ఉంది. అంటే మీనింగ్ ఏంటి, బిఎల్లో ఏదైతే డేటా ఉందో ఆ డేటాని ఏఎల్లోకి మూవ్ చేయాలి అని. మనకి బిఎల్ ఎంత ఉందండి డేటా, 05 ఉంది. ఇప్పుడు ఆ 05ని ఎక్కడికి మూవ్ చేయాలి, ఏఎల్లోకి మూవ్ చేయాలి. అంటే ఇప్పుడు ఏఎల్లో మనకి ఎంత ఉన్నట్టు డేటా, 05 ఉంది. ఓకే, నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఏమని రాసాము, డిక్రిమెంట్ సిఎల్ అని రాసాం. మనకి అంతకుముందు సిఎల్ ఎంత ఉంది, 05 ఉంది కదా. ఇప్పుడు డిక్రిమెంట్ సిఎల్ అంటే, డిక్రిమెంట్ అంటే 1 మైనస్ చేయాలన్నమాట, అంటే 05 మైనస్ 1 చేయాలి. అప్పుడు సిఎల్ ఈక్వల్ ఏమవుతుంది, 04 అవుతుంది. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఏంటి, జేఎన్జెడ్ అంటే జంప్ ఇఫ్ నాట్ 0. అంటే ఈ సిఎల్ అనేది నాట్ 0 అయితే ఎక్కడికి జంప్ అవ్వాలి, ఇక్కడ అగైన్ అని ఉంది కదా, ఈ లూప్ అడ్రస్కి జంప్ అవ్వాలి.
అదే 0 అయిందనుకోండి నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తాం. మనకి జంప్ ఇఫ్ నాట్ జీరోనే కదా, మనకి 0 అవ్వలేదు కదా, అంటే ఇప్పుడు ఎక్కడ జంప్ అవ్వాలి, ఇక్కడికి జంప్ అవ్వాలి. మళ్ళీ ఇక్కడ నుంచి ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ స్టెప్ ఇది కదండి. నేను నెక్స్ట్ స్టెప్ అని కింద నోట్ చేస్తాను, కొంచెం మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, ఇక్కడ 1 అని వేసాను కదా, అది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఇక్కడ నోట్ చేస్తాను. ఓకే, ఇప్పుడు మనకి 0 అవ్వలేదు కాబట్టి ఇక్కడ జంప్ అయ్యాం. ఇప్పుడు ఇంక్రిమెంట్ ఎస్ఐ అంటున్నాడు. ఓకే, ఇంక్రిమెంట్ ఎస్ఐ అంటే మనకి ఇప్పుడు ఎస్ఐ ఎంత ఉంటుందండి, ఆల్రెడీ మనకి ఎస్ఐ ఎంత ఉంది, 2002 ఉంది కదా. ఇప్పుడు ఇంక్రిమెంట్ అన్నాడు, అప్పుడు +1 చేయాలి ఇంక్రిమెంట్ అంటే. ఇప్పుడు ఎస్ఐ ఎంత అవుతుంది, 2003 అవుతుంది. ఓకే, నెక్స్ట్ మూవ్ బిఎల్ కామా ఎస్ఐ అంటే ఈ 2003 అనే లొకేషన్లో ఏదైతే డేటా ఉందో ఆ డేటాని ఎక్కడికి మూవ్ చేయాలంట, ఈ బిఎల్ రిజిస్టర్లోకి మూవ్ చేయాలి. మనకి ఇక్కడ చూసుకుంటే మీరు ప్రీవియస్ డేటా ఇచ్చాం కదా ఎలిమెంట్స్, 2003లో ఎంత ఉందండి డేటా, A2 ఉంది కదా, ఆ A2ని నోట్ చేయండి. అంటే ఆ A2ని ఎక్కడికి మూవ్ చేయాలి, మనం బిఎల్ రిజిస్టర్లోకి మూవ్ చేయాలి. అంటే ఇప్పుడు A2 ఎక్కడ ఏ రిజిస్టర్లో ఉంటుంది, బిఎల్ రిజిస్టర్లో ఉంది. నెక్స్ట్ కంపేర్ ఏఎల్ కామా బిఎల్, ఏఎల్ని బిఎల్ని కంపేర్ చేయాలి. కంపేర్ ఏఎల్ కామా బిఎల్. మరి ఏఎల్ ఎంత ఉంది మనకి, బిఎల్ ఎంత ఉంది, ఏఎల్ ఎంత ఉందని చెప్పాం మనం, 05 ఉంది కదా. ఓకే, ఏఎల్లో 05 ఉంది, బిఎల్లో ఎంత ఉంది, A2 ఉంది కదా. ఓకే, ఇదేమో ఏఎల్, ఇదేమో బిఎల్ ఎంత ఉంది, A2 ఉంది. ఇప్పుడు ఈ రెండు కంపేర్ చేయాలి. కంపేర్ చేస్తే మనకి ఏఎల్ గ్రేటర్ దాన్ బిఎల్ అయితేనేమో ఇక్కడ రాసాను కదా క్యారీ అనేది 0 వస్తుంది. ఏఎల్ లెస్ దాన్ బిఎల్ అంటే క్యారీ 1 అని మీనింగ్ అనమాట. ఇప్పుడు మనకి ఏమొచ్చింది, ఏఎల్ లెస్ దాన్ బిఎల్ఏగా, అంటే బిఎల్ఏ పెద్దది కదా, ఏఎల్ లెస్ దాన్ బిఎల్ అంటే మనకు ఇప్పుడు ఏమైంది, క్యారీ అనేది జనరేట్ అయ్యింది, అంటే క్యారీ అనేది 1 వచ్చింది. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఏంటి, జేసీ లూప్ అడ్రస్ అంటే జంప్ ఇఫ్ క్యారీ అనేది వస్తే ఇక్కడ జంప్ అయిపోవాలి, అంటే ఈ ఇన్స్ట్రక్షన్ అనేది ఎగ్జిక్యూట్ చేయకూడదు, ఇక్కడ జంప్ అవ్వాలి. మనకి క్యారీ వచ్చింది కదా, అంటే మనం ఇప్పుడు ఎక్కడికి వచ్చేయాలి, ఈ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేయకుండా ఇక్కడికి వచ్చేయాలి. అక్కడ ఏముంది ఇన్స్ట్రక్షన్, డిక్రిమెంట్ సిఎల్ అంటే మనకి అంతకుముందు సిఎల్ ఎంత ఉందండి, 04 ఉంది. ఇప్పుడు డిక్రిమెంట్ చేస్తున్నాం అంటే -1 చేస్తున్నాం, ఇప్పుడు ఏమవుతుంది, 03 అవుతుంది. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఏముంది, జేఎన్జెడ్ జంప్ ఇఫ్ నాట్ 0 అంటే ఈ కౌంట్ రిజిస్టర్ అనేది 0 అవ్వకపోతే ఇక్కడికి జంప్ అవ్వాలి. ఓకే, కౌంట్ రిజిస్టర్ అనేది 0 అవ్వకపోతే ఇక్కడ జంప్ అవ్వాలి. మనకి 0 అయ్యిందా, అవ్వలేదుగా, 3 అయ్యింది అంటే ఏమవ్వాలి, అంటే ఇక్కడ జంప్ అవ్వాలిగా. మళ్ళీ ప్రాసెస్ అనేది ఇలా రిపీట్ అవుతూ ఉంటుంది. ఎప్పటి వరకు మనకి ఆ స్మాల్ నెంబర్ ఏదో తెలిసేంత వరకు ప్రాసెస్ అనేది అలానే ఆ కౌంట్ రిజిస్టర్ అనేది 00 అయ్యే వరకు రిపీట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు థర్డ్ స్టెప్. ఓకే, మళ్ళీ ఇప్పుడు చూడండి, ఇంక్రిమెంట్ ఎస్ఐ అంటే అంతకుముందు మనకి ఎస్ఐ ఎంత ఉందండి, 2003 ఉంది, ఇక్కడ రాసాను చూడండి. ఇప్పుడు మనకి ఇంక్రిమెంట్ అంటే 1 ప్లస్ అవుద్ది కదా, అప్పుడు ఎంత అవుతుంది, 2004 అవుతుంది. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఏంటి, మూవ్ బిఎల్ కామా ఎస్ఐలో ఎంత ఉంది మనకి, 2004 ఉంది. ఆ 2004లో ఏదైతే డేటా ఉందో ఆ డేటా అనేది ఎక్కడికి మూవ్ అవ్వాలి, బిఎల్ రిజిస్టర్లోకి మూవ్ అవ్వాలి. ఇక్కడ చూడండి ఒకసారి, 2004లో ఎంత ఉంది మనకి డేటా, 35 ఉంది. ఇప్పుడు ఆ 35 అనే డేటా ఎక్కడికి మూవ్ అవ్వాలి, బిఎల్ రిజిస్టర్లోకి మూవ్ అవ్వాలి. 35 ఇప్పుడు ఏ రిజిస్టర్లో, బిఎల్ రిజిస్టర్లోకి వచ్చింది. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఏంటి, కంపేర్ ఏఎల్ కామా బిఎల్. ఏఎల్ని బిఎల్ని కంపేర్ చేయాలి. ఏఎల్ని బిఎల్ని కంపేర్ చేస్తే మనకి ఏఎల్ ఎంత ఉంది, బిఎల్ ఎంత ఉంది. ఏఎల్లో మనకి ఇదే కదా ఉన్నది, 05 ఉంది ఏఎల్లో, బిఎల్లో ఎంత ఉంది, 35 ఉంది. ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఏఎల్ లెస్ దాన్ బిఎల్ వస్తుంది. ఓకే, అంటే ఈ బిఎల్ఏ పెద్దది కదా, ఏఎల్ లెస్ దాన్ బిఎల్. ఏఎల్ లెస్ దాన్ బిఎల్ అంటే క్యారీ అనేది జనరేట్ అవుతుంది, కాబట్టి క్యారీ 1. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఏంటి, జేసీ అంటే జంప్ ఇఫ్ క్యారీ వస్తే ఎక్కడికి జంప్ అవ్వాలి, ఇక్కడ జంప్ అవ్వాలి. మనకి క్యారీ వచ్చిందిగా, అంటే ఇప్పుడు ఎక్కడ జంప్ అవ్వాలి, ఇక్కడ జంప్ అవ్వాలి. అంటే డిక్రిమెంట్ సిఎల్ చేయాలి. డిక్రిమెంట్ సిఎల్ అంటే అంతకుముందు మనకి సిఎల్ ఎంత ఉందండి, డిక్రిమెంట్ సిఎల్ ఎంత ఉంది, 03 ఉంది. ఇప్పుడు ఆ 03లో -1 చేయాలి కదా, అంటే సిఎల్ అనేది ఏమైపోయింది, 02 అయ్యింది. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఏంటి, జంప్ ఇఫ్ నాట్ 0 కౌంట్ రిజిస్టర్ అనేది 0 అవ్వకపోతే
ఈ లూప్ అడ్రస్ దగ్గరికి జంప్ అవ్వాలి. మనకి అవ్వలేదు కదా, 02 అయ్యింది, 00 అవ్వాలంటే మళ్ళీ జంప్ అవ్వాలి. ఎక్కడ జంప్ అవ్వాలి? ఈ లూప్ అడ్రస్ దగ్గరికి జంప్ అవ్వాలి. అంటే నెక్స్ట్ 4th స్టెప్ ఇక్కడ చూడండి, మళ్ళీ ఇంక్రిమెంట్ ఎస్ఐ అన్నాం. ఇంక్రిమెంట్ ఎస్ఐ అంటే అంతకుముందు మనకి ఎస్ఐ ఎంత ఉంది? 2004 ఉంది. ఇప్పుడు ఇంక్రిమెంట్ ఎస్ఐ చేస్తే ఏమైంది? 2005 అయింది. నెక్స్ట్ మూవ్ బిఎల్ కామా ఎస్ఐ అంటే ఆ ఎస్ఐలో ఏదైతే డేటా ఉందో ఆ డేటాని బిఎల్లోకి మూవ్ చేయండి అని మీనింగ్. మరి ఆ 2005 అనే అడ్రస్లో మనకి ఎంత ఉంది డేటా? 2B ఉంది. ఇప్పుడు ఆ 2Bని ఎక్కడికి మూవ్ చేయాలి? బిఎల్ రిజిస్టర్లోకి మూవ్ చేయాలి. 2B ఓకే, ఏ రిజిస్టర్లోకి మూవ్ చేస్తున్నాము? బిఎల్ రిజిస్టర్లోకి మూవ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఏంటి? కంపేర్ ఏఎల్ కామా బిఎల్. కంపేర్ ఏఎల్ కామా బిఎల్. ఏఎల్ ఎంత ఉంది మనకి? 05 ఉంది. అలానే బిఎల్ ఎంత ఉంది? 2B ఉంది. ఇప్పుడు ఈ రెండు కంపేర్ చేసి ఏమవుతుంది? ఏఎల్ లెస్ దాన్ బిఎల్ అవుతుంది. ఓకే, ఏఎల్ లెస్ దాన్ బిఎల్ అవుతుంది కాబట్టి మనకి అంటే క్యారీ అనేది లెస్ దాన్ బిఎల్ అన్నప్పుడు ఏమన్నాం? క్యారీ అనేది జనరేట్ అవుతుంది. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఏంటి? జంప్ ఇఫ్ క్యారీ. జేసీ అంటే జంప్ ఇఫ్ క్యారీ. క్యారీ వస్తే ఇక్కడికి జనరేట్ అవ్వాలి. మన క్యారీ వచ్చింది కదా అంటే ఇప్పుడు ఎక్కడ జనరేట్ అవ్వాలి? డిక్రిమెంట్ అంటే ఎక్కడికి వెళ్ళాలి? డిక్రిమెంట్ సిఎల్ దగ్గరికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు డిక్రిమెంట్ సిఎల్, అంతకుముందు సిఎల్ ఎంత ఉందండి మనకి? 02 ఉంది. ఇప్పుడు డిక్రిమెంట్ చేస్తే ఎంత అవుతుంది? సిఎల్ అనేది 01 అవుతుంది. నెక్స్ట్ ఏమని ఉంది? జంప్ జేఎన్జెడ్. జంప్ ఇఫ్ నాట్ 0 అంటే కౌంట్ రిజిస్టర్ అనేది 0 అవ్వకపోతే జంప్ అవ్వాలి. మనకి 01 అయ్యింది కానీ 00 అవ్వాలా అంటే మళ్ళీ జంప్ అవ్వాలి. ఎక్కడికి జంప్ అవ్వాలి? ఈ అగైన్ అనే లూప్ అడ్రస్ ఎక్కడైతే ఉందో అక్కడికి జంప్ అవ్వాలి. ఓకే, మనకి అగైన్ అనే లూప్ అడ్రస్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది కదా. ఓకే, ఇది 5th స్టెప్ అండి. ఇంక్రిమెంట్ ఎస్ఐ అన్నారు. అంతకుముందు మనకి ఎస్ఐ ఎంత ఉంది? 2005 ఉంది. ఇప్పుడు ఇంక్రిమెంట్ చేస్తే ఏమవుతుంది? 2006 అయ్యింది. నెక్స్ట్ మూవ్ బిఎల్ కామా ఎస్ఐ అంటే ఆ ఎస్ఐలో అంటే 2006 అనే అడ్రస్లో ఏదైతే డేటా ఉందో ఆ డేటాని బిఎల్ రిజిస్టర్లోకి మూవ్ చేయాలి. ఇప్పుడు 2006లో మనకి ఎంత ఉంది డేటా? 65 ఉంది. ఇప్పుడు ఆ 65ని బిఎల్ రిజిస్టర్లోకి మూవ్ చేయాలి. ఓకే, అంటే 65ని బిఎల్లోకి మూవ్ చేసాం. నెక్స్ట్ కంపేర్ ఏఎల్ కామా బిఎల్. కంపేర్ ఏఎల్ కామా బిఎల్. ఏఎల్ ఎంత ఉంది మనకి? 05 ఉంది. మనకి ఈ ఇన్స్ట్రక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అయితేనే ఏఎల్ వాల్యూ అనేది మారుతుందండి. మనకి ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వట్లా, ఎందుకంటే మనకి క్యారీ అనేది వస్తుంది కాబట్టి ఇక్కడ జంప్ అయిపోతున్నాం, ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేయట్లా. ఓకే, అందుకే కంపేర్ ఏఎల్ కామా బిఎల్ అంటే ఏఎల్ వాల్యూ అనేది మారుతుంది అనమాట. 05, బిఎల్ ఎంత ఉంది? 65 ఉంది. రెండు కంపేర్ చేస్తే ఏమవుతుంది? ఏఎల్ లెస్ దాన్ బిఎల్ అవుతుంది. ఏఎల్ లెస్ దాన్ బిఎల్ అవుతుంది అంటే మనకి క్యారీ అనేది ఏమవుతుంది? జనరేట్ అవుతుంది. క్యారీ అనేది 1 వస్తుంది. అంటే ఈ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వకోకుండా నెక్స్ట్ ఎక్కడికి వచ్చేస్తాము? ఇక్కడికి వచ్చేస్తాం. ఏమనుంది? డిక్రిమెంట్ సిఎల్ అని ఉంది. డిక్రిమెంట్ సిఎల్ అంటే అంతకుముందు మనకి సిఎల్ ఎంత ఉంది? 01 ఉంది. ఇప్పుడు డిక్రిమెంట్ చేస్తే -1 చేయాలి కదా. -1 చేస్తే ఏమవుతుంది? 00 అవుతుంది. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఏంటి? జంప్ ఇఫ్ నాట్ 0 అంటే కౌంట్ రిజిస్టర్ అనేది 0 అవ్వకపోతే జంప్ అవ్వాలి. బట్ మన కౌంట్ రిజిస్టర్ ఏమైపోయింది? 00 అయిపోయింది. 00 అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఏమని చేస్తాము? ఏదైతే రిజల్ట్ ఉందో ఆ రిజల్ట్ని ఏఎల్లో స్టోర్ చేయాలి. మనకి ఏఎల్ ఎంత ఉంది? అక్యూములేటర్ రిజిస్టర్లో 05 ఉంది. అంటే రిజల్ట్ అనేది ఏమవుతుంది? రిజల్ట్ ఏఎల్ ఈక్వల్ టు 05. అంటే మనం తీసుకున్న డేటాలో స్మాలెస్ట్ నెంబర్ ఏది అంటే 05. ఈ మీకు అడిగిన దాన్ని బట్టి అయితే ఈ ఇన్స్ట్రక్షన్ నోట్ చేయవసరం లేదు, ఇక్కడ వరకు రాసి డైరెక్ట్గా ఏఎల్ ఈక్వల్ టు 05 అని రాసేయచ్చు. ఇలా రాసామంటే మీనింగ్ ఏంటంటే ఏఎల్లో ఇప్పుడు మనకు రిజల్ట్ 05 అక్యూములేటర్లో ఉంది కదా, ఆ అక్యూములేటర్లో ఉన్న డేటాని ఈ డిఐ అంటే ఫస్ట్ ఇనిషియలైజ్ చేసాం కదా, 3000 అనే అడ్రస్తో ఇనిషియలైజ్ చేసామా స్టార్టింగ్ ప్రోగ్రాము. ఓకే, డిఐ ఈక్వల్ టు 3000 రాసాం కదా. ఇప్పుడు ఆ 3000 అనే అడ్రస్లో మనం డేటాని మనకు వచ్చిన రిజల్ట్ని స్టోర్ చేస్తున్నాము అని మీనింగ్. ఓకే, అంటే ఇలా అనమాట. 3000 అనే అడ్రస్లో ఏఎల్ ఉంది కదా, ఆ ఏఎల్ ఎంత ఉంది? ఇది ఇలా స్టోర్ చేస్తున్నాము అని మీనింగ్. ఓకే, హాల్ట్ అంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయినట్టు అని. ఓకే, అంటే ఇప్పుడు మనం తీసుకున్న డేటాలో స్మాలెస్ట్ నెంబర్ అని కదా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. ఒకసారి మీరు ఇలా చూసుకుని మీకు అర్థమైపోతుంది. మనం తీసుకున్న నంబర్స్ ఇవి కదా, 1, 3, 0, 5, 8 వీటన్నిటిలో కూడా స్మాలెస్ట్ నెంబర్ ఏంటిది? 05 కదా.
ఓకే 05 అయితే స్మాలెస్ట్ నెంబర్. దానికి ప్రొసీజర్ ఇది. ఇక్కడ మీరు కామెంట్స్ కూడా అన్నారు కాబట్టి కంపల్సరీ ఇక్కడ నేను రాసిన స్టెప్స్ అన్నీ రాయాలి. కొన్ని ఇక్కడ వర్డ్స్లో అంటే సెంటెన్స్ సోర్స్ ఇండెక్స్ రిజిస్టర్ ఇనిషియలైజ్ విత్ 2000 అడ్రస్ అవన్నీ కూడా రాయాలండి. ఓకే, ఎవరికైనా అర్థం కాని వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.